పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలే. హే గైస్, ఒక వారం రోజుల నుంచి నా పరిస్థితి ఎలా ఉందనంటే చెడ్డీ వేసుకోవాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే మళ్ళీ తడిస్తే ఆరుతుందో ఆరదో అని చెప్పి. సో ఈ వారం రోజులంతా ఇంట్లో కూర్చొని ఇంక ఈ రోజు పొద్దున్న లేచి చూడంగానే సన్మావ్ అయితే వచ్చున్నాడు. సో ఇంక వర్షం పోయిందేమో అనుకుని అలా తిరుగుదాం అని చెప్పి బయటికి రాగానే మళ్ళీ మొదలైంది. ఏది ఏమైనా వన్స్ బయటకు వచ్చామంటే కొంచెంసేపు అయినా తిరిగి వెళ్లాల్సిందే. ఇంక ఇలా అయితే తడిచిపోతామని చెప్పి ఫ్రెండ్ కార్ తీసుకొచ్చాడు. ఇంకా మా అదృష్టం ఎలా ఉందంటే కార్ దాగానే వర్షం ఆగిపోయింది. సరేలే ఇంకేం చేస్తాం అనుకుని అందరం కలిసి నెల్లూరు బ్యారేజ్కి అయితే వచ్చాం. కంటిన్యూస్ వర్షాల వల్ల గేట్లు అయితే ఎత్తేస్తున్నారు. సో అందుకని చెప్పి వాటర్ ఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంది. అది చూసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తా ఉంటే మధ్యలో కార్ ఆగిపోయింది. ఓ పక్క మధ్యలో కార్ ఆగిపోయిందని చెప్పి మేమంతా టెన్షన్ పడతా ఉంటే ఈ నా బట్ట చూడండి స్నాపులు పెట్టుకుంటున్నాడు. ఇలాంటి స్నాపులు పిచ్చోళ్ళు మీ బ్యాచ్ లో కూడా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయని చూద్దాం. ఇంక వీడేమో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. వీడు మాత్రం హైలైట్ అసలు కార్ బోనట్ ఓపెన్ చేసుకొని ఓ పక్క యూట్యూబ్ లో చూస్తున్నాడు ఏం చేయాలని. ఇంకెలాగలా కార్ని పుష్ చేసుకొని స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఓకే బాయ్.